రేపే షష్ఠి. వృశ్చిక రాశి వారు మర్చిపోకుండా ఈ పరిహారం చెయ్యండి. ఉన్న కష్టాల నుండి బయటపడి కోట్లు సంపాదిస్తారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. అయితే రేపు వచ్చే షష్ఠి ఏదైతే ఉందో ఆ షష్ఠి రోజు వృశ్చిక రాశి వారు మర్చిపోకుండా ఒక పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు పడుతున్నటువంటి దరిద్ర సమస్యలు కానీ ధన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా 100% బయటపడతారని నేను హామీ ఇస్తున్నాను. ఈ పరిహారం అంత శక్తివంతమైంది. అయితే కొన్ని పరిహారాలు మన జీవితంలో పాటించుకోవడం వల్ల ఎంతో శుభ ఫలితాలు అయితే పొందుతారు. అయితే వృశ్చిక రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్య పరంగా కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మునుపటితో పోలిస్తే మరికొంత సమయాన్ని మీరు విద్యపై కేటాయించినట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదు. అనుకున్న ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా గోచరిస్తారు. కానీ అధిక సమయం మీరు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు అన్ని పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. అయితే జ్ఞాపక శక్తి పెరగడానికి తులసి ఆకు చూర్ణాన్ని తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సాఫీగా సాగుతాయని చెప్పుకోవచ్చు. ఉన్నత విద్యాభ్యాసానికి విదేశానికి తొందరలోనే వెళ్ళబోతున్నారు. వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి మీరు ఎవరైతే పార్ట్నర్తో వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ పార్ట్నర్ల వల్ల కొన్ని చికాకులు ఎక్కువగా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. వారు సరిగ్గా లేకపోవడం, నిజాయితీగా లేకపోవడం లేదా వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని మోసం చేయడం ఇటువంటి ఫలితాల వల్ల మీరు విసిగిపోయి ఉంటారు. అయితే ఈ సమయంలో పార్ట్నర్షిప్లు రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే వ్యాపారానికి సంబంధించి ధనానికి సంబంధించి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా సరైన సమయానికి ఆ డబ్బు రావాల్సిన వ్యక్తుల నుండి రాకపోగా మీరు ఇవ్వవలసిన వ్యక్తులకి ఇవ్వలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా డబ్బును అడ్జస్ట్ చేసే విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఎక్కువగా ఒత్తిడి అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్థిక పరంగా ముందుగానే ప్రణాళికలు వేసుకొని అనుకున్న దానికన్నా ప్రతిదీ ఒక 2 రోజులు ముందుగానే ప్రణాళిక వేసుకొని పనులు చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా నూతన పరిశ్రమలు ప్రారంభించడానికి లేదా పరిశ్రమకు సంబంధించి నూతన బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి విదేశాల పరిశ్రమలతో టైఅప్లు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో 100% అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల విషయంలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోని రోగాల వల్ల చెరువుల విషయంలో ఆశించినంత రీతిలో లాభాలు అందకపోవచ్చు. రైతులకు మాత్రం ఈ సమయంలో రుణ ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేతి నిండా సహాయ సహకారాలు అందినప్పటికీ పంట మంచిగా వచ్చినప్పటికీ రుణాలు మొత్తం రూపాయన ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల మీకు మిగిలే ఆదాయం తక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఎంతో కాలంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తొందరలోనే విదేశాలకు వెళ్ళబోతున్నారు. అలానే ఉద్యోగపరంగా ఉద్యోగ మార్పులకు కానీ లేదా ట్రాన్స్ఫర్లకు పెట్టుకునే అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా శుభ ఫలితాలే పొందుతారు.
అయితే కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తోటి ఉద్యోగస్తులు రాకపోవడం లేదా మీ యొక్క హోదా పెరగడం వల్ల మునుపటితో పోలిస్తే ఉద్యోగ పరంగా కొంచెం పని ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా ఈ సమయంలో అందరూ కూడా ఒక మాట మీద ఉండడం జరుగుతుంది. అలానే మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా గౌరవిస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత చూసుకున్నట్లయితే అన్యోన్యత పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా అధిక సమయాన్ని కేటాయించడం, ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా ఇద్దరూ కలిసి కూర్చొని ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం జరుగుతుంది. సంతాన పరంగా సంతానాన్ని చూసుకునే విషయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేది మీకు ఆశించిన దానికంటే మరింత ఎక్కువగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా కూడా కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. వృత్తిపర సంబంధిత సమస్యలు కానీ లేదా విద్యార్థులు కానీ ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు ఒత్తిడిని నివారించుకోవడానికి వ్యాయామం లేదా ధ్యానం మొదలైనవి చేసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు పొందుతారు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయస్తులను ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుండి బయటపడతారు. అలానే రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉంటారో డబ్బుకైతే ఎటువంటి కొరత ఉండదు, కానీ వచ్చిన డబ్బు మంచినీళ్ళ వల్లే ఖర్చు పెట్టడం జరుగుతుంది. విపరీతంగా వ్యయాలు ఉంటాయి. ఎంత పొదుపు చేద్దామనుకున్నప్పటికీ కూడా పొదుపు అనేది వీలు లేకపోతూ ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వారి ఈ సమయంలో దరిద్ర బాధలు తొలగిపోవడానికి ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు పొందుతారు. దీని కొరకు గుగ్గిలం, సాంబ్రాణి మరియు పసుపు తీసుకొని దానిని మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా ధూపంగా వేసుకోవడం మంచిది. ఇదే ధూపాన్ని మీ వ్యాపార ప్రదేశంలో కూడా వేసుకున్నట్లయితే మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడతారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.